హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత, ఈ 2024 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఏ రోజున వచ్చింది, పూజా సమయాలు, జ్వాలా తోరణం ఎప్పుడు నిర్వహించుకోవాలి అన్న విషయాలను గురించి తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు, మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శివాలయాల్లో రుద్రాభిషేకాలు, మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించినట్లయితే సంపదలు కలగటమే కాక కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. ఈ సంవత్సరం నవంబర్ 15వ తారీఖు శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలి. ఈరోజు స్నానం, దానం చాలా పవిత్రమైనవండి. స్నానం అంటే సూర్యోదయానికి ముందే నదీ స్నానం ఆచరించాలి. కుదరని వారు ఇంటి వద్దనే అభ్యంగన స్నానము ఆచరించాలి. ఈరోజు పూజ చేసుకోవటం, ఉపవాసం చేయటమే కాకుండా దానం చేయటం చాలా మంచిది. వీటిలో కూడా సాలగ్రామ దానం, దీపదానం, తిలదానం చాలా ముఖ్యమైనవి. ఈరోజు తెల్లవారుజామునే దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకున్న తర్వాత, ఆ మహాదేవుడికి అభిషేకం చేయించుకున్న తరువాత గుళ్ళో ఉన్న పంతులు గారికి దీపదానం, సాలగ్రామ దానం, తిలదానం ఇస్తే మంచిది. దీపదానం 2 బియ్యపిండి దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగించి, ఉసిరికాయ దీపాలు కూడా పెట్టి వెలిగించి దక్షిణ తాంబూలాలతో పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే సాలగ్రామ దానం కూడా ఇస్తే చాలా మంచిది. ఈరోజు అన్నదానం చేస్తే చాలా మంచిది. అన్నిటికన్నా పేద బ్రాహ్మణునికి స్వయంపాక దానం ఇస్తే విశేష ఫలితం ఉంటుంది. దీపజ్యోతి దీపం పరబ్రహ్మ దీపేన సహ మోదతే దీపేన సర్జతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే దేవదీపం నమోస్తుతే. ఏ ఇంట్లో అయితే నిత్యం ధూపదీప నైవేద్యాలు ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుందంటారు. మనం ప్రతిరోజు దీపారాధన చేయటం కుదరకపోతే, ఏవైనా అడ్డంకులు వచ్చినా, అంటూ పురుడు వంటి వాటి వలన దీపారాధన చేయలేము. కానీ కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగించటం వలన ప్రతినిత్యం దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. 365 ఒత్తులు ఇంట్లో తులసి కోట వద్ద కానీ లేదా దేవాలయాల్లో కానీ వెలిగించవచ్చు. ఈ కార్తీక పౌర్ణమి రోజు పార్వతీ పరమేశ్వరులను పల్లకిలో ఊరేగిస్తూ జ్వాలాతోరణ వేడుకలను నిర్వహిస్తారు. ఆ రోజంతా కూడా శివనామ స్మరణ చేయాలి. కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి తిథి ప్రారంభం 14 నవంబర్ గురువారం రాత్రి తెల్లవారుజామున 5:13 ప్రారంభమై నవంబర్ 15వ తారీఖు శుక్రవారం రాత్రి 3:02 వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. కార్తీక పౌర్ణమి పూజ, జ్వాలాతోరణము, లలితాదేవి పున్నమి పారాయణము, కార్తీక స్నానము, 365 ఒత్తులు వెలిగించటము, దీపదానము, ఇతర దానాలు ఇవన్నీ నిర్వహించుకోవలసిన తేదీ నవంబర్ 15వ తారీఖు శుక్రవారం రోజునే. ఈ రోజున నిర్వహించేటటువంటి నదీ స్నానము ఎంతో పుణ్యప్రదమైనది. స్నానం చేసిన తర్వాత నదిలో దీపాలను వదులుట, చేయవలసిన పూజలు, సాలిగ్రామ దానము, దీపదానము, స్వయంపాక దానము ఇవన్నీ చేయవలసిన సమయము ఉదయము 5:20 నుండి 8:23 లోపు వీటన్నిటినీ నిర్వహించుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం వేళ 365 ఒత్తులు వెలిగించుకోవటానికి, దీపదానము, సాలగ్రామ దానము, ఇతర దానాలు ఇవ్వటానికి శుభ సమయము సాయంత్రము 5:21 నుండి రాత్రి 8:25 లోపు చేయవచ్చు. ఈ కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు వెలుగుతూ ఉంటాడు. ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో, ఎవరికైతే చంద్రుడు బలహీనంగా ఉంటాడో, షష్టమ అష్టమ స్థానాల్లో చంద్రుడు ఉంటాడో అటువంటి వారిలో మానసిక దౌర్బల్యం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారు ఈ పరిహారము చేయాలి. కార్తీక పౌర్ణమి రోజు రాత్రివేళ గోరువెచ్చని పాలు ఒక గిన్నెలోకి తీసుకొని ఆ చంద్రుని కిరణాలు పడేటట్టు పెట్టి, ఆ పాలలో చంద్రబింబాన్ని చూస్తూ శివాయ నమః,
ఓం సోమేశ్వరాయ నమః అని 108 సార్లు జపించాలి. రాత్రి 11:30 నుండి 12:30 మధ్యకాలంలో ఈ చంద్రబింబం నుండి అమృత కిరణాలు పాలలోకి వస్తాయి. చంద్రుని యొక్క అమృత కిరణాలు గ్రహించే శక్తి పాలకు ఉంటుంది. అమృత కిరణాలు పడిన పాలు ఎవరైతే తాగుతారో వాళ్ళకి మానసిక సంతోషం కలుగుతుంది, మానసిక దౌర్బల్యం తొలగిపోతుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసే స్నానదాన జపాల వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శివారాధన, విష్ణు ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి శివకేశవుల అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.